బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గంలో ఎన్డీఏ పార్టీ కూటమిలో భాగంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 6 మండలాల బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ గెలుపునకు కృషి చేయాలన్నారు బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు. అద్భుతంగా రూపొందించడం జరిగింది. ఈ రోజు వికలాంగుల పెన్షన్ ని 6000గా చెప్పడం జరిగింది. ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పార్లమెంట్లో కొత్తపల్లి ఈత గారిని పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి ఎన్డీఏ కూటమి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జేపీ నడ్డా గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు 100% జనసేన అలాగే బీజేపీ పార్టీ నుండి సంపూర్ణ మద్దతు లభించాయి. తెలుగుదేశం పార్టీ నుండి కొన్ని అనివార్య కారణాల వలన ఒకరిద్దరు ఇంకా అసమర్థవాదులు ఉన్నారు. వారిని కూడా మేము వెళ్ళి ప్రాధేయపడి వారితో, వారి వెనకాల ఉన్నటువంటి అనుచరులతో కలిసి ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఈ రాష్ట్రం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నామంటే ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు అయితేనేమి, ప్రభుత్వ అధికారులు అయితే ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయనకి ఏదైతే మానవత్వం ఉందో లేదో తెలియదు, కానీ ఈరోజు అందరూ తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా కూడా, ముఖ్యంగా భారతదేశం కూడా మనం శాటిలైట్తో మనుషులు కానీ, కావాల్సిన వస్తువులు కానీ స్పేస్కి పంపిస్తున్నాం, మూన్కి పంపిస్తున్నాం, లేదంటే మార్స్కి కానీ ఇతర ప్లానెట్స్ అన్నిటికి కూడా, గ్రహాలన్నిటికీ పంపించేటువంటి పరిస్థితి ఈరోజు. టెక్నాలజీ అంత డెవలప్ అవుతుంటే, మానవాళ్ళంతా కూడా అంత ముందుకెళ్తుంటే, గిరిజన ప్రాంతాన్ని ఎందుకు అంత విస్మరించాల్సినటువంటి అవసరం ఈరోజు ఈ ప్రభుత్వానికి వచ్చింది. గిరిజనులు అంటే అంత చేతకాని వల్ల అంత తక్కువ చూడాల్సినటువంటి అవసరం. గర్భిణీ స్త్రీ రోడ్డు మీద ప్రసవించే పరిస్థితి వస్తుంది. చాలా చాలా బాధాకరం. అంతేకాకుండా మొన్న ఒక చిన్న అబ్బాయి అంబులెన్స్ వెళ్ళక చనిపోయాడండి. అంబులెన్స్ వెళ్ళక చనిపోయాడు. ఎన్డీఏ సమన్వయ కూటమి సమావేశం ఈరోజు అరకు వ్యాలీలో జరిపించుకోవడం జరిగింది. అందరూ కూడా టీడీపీ నుంచి, జనసేన పార్టీ నుంచి, బీజేపీ నుంచి చాలా భారీ ఎత్తున వచ్చారు. అందరూ మండల స్థాయి నాయకుల నుంచి అందరూ రావడం జరిగింది. చాలా శుభ సూచకమైనది. మొన్న ఎంపీ పార్లమెంట్ విశాఖపట్నంలో జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ప్రతి అసెంబ్లీకి జరగాలని చెప్పి దానిలో భాగంగానే ఈరోజు అరకు వ్యాలీలో ఈ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. అందరూ కూడా టీడీపీ, మా మిత్రపక్షం టీడీపీ, జనసేన అందరూ చాలా మంచిగా ఇష్టంగా ఈ ఎలక్షన్స్ పనిచేయడం.